దేవుడు ఓ దేవుడా నాకెవలేమో చేసిండే దేవుడు దేవుడా నా పానం అంతా గాబర్ అవుతుంది దేవుడు దేవుడా కాలు రెక్కలు గుంజుకొస్తాను కదా దేవుడా దేవుడు దేవుడా ఏంద్రు ఆ చేసినట్టు ఏడతానేంద్రా ఇవాళ కన్నా ఏమన్నా అయిందేమోనండి అడుగు సత్యం కదరా ఓ పక్కింటన్నా మీరేం చెప్పాలి అన్నో ఏమైందిరా కిలో చికెన్ తెస్తే 3 పావు కిలోలు నేనే తినేటోన్నా అన్నో మిగతా పావు కిలో ఏం చేస్తావు ఫ్రిడ్జ్ లో తెల్లారు తినేటోని అయ్యో మళ్ళేమో పుట్టింది వీనికి దేవుడు దేవుడా అయితే ఇప్పుడు ఏంద్రా మరి ఏం చేద్దామంటావు మరి నాకెవరో వేపించాలి అన్ను పక్కింటాను 4 చేతులు కాళ్ళు రెక్కలు గుచ్చుకొస్తారే నాకెవరో వేపించాలి అన్నో అన్న దగ్గర పోకపోయినావురా వరంగల్ హన్మకొండలో నేను తిరిగిన డాక్టర్ లేరన్నా ఏ డాక్టర్ దగ్గర పో నీకు ఏం లేదు మంచిగా ఉన్నాయి తమ్మి అన్ని మంచిగా ఉన్నాయి తమ్మ అంటారు వాళ్ళకి ఇట్లా అవుతారు నాకెవరో ఏమో వేపించారు పక్కింటాను ఇలా చికెన్ తెచ్చుకొని ఒక్కనివే తింటే నీ పెళ్ళాంకు కోపం రాదారా నీ పెళ్ళేమో ఏమో చేయించుంటదిరా కరెక్ట్ అన్న నా డౌట్ కూడా అదే అన్న వీళ్ళు అయ్యాస ఉంటోడే వీళ్ళు అవ్వాస ఉంటదే ఇదాస ఉంటదే నువ్వు నా అయ్యను నా అవ్వను నన్ను అన్నావు అనుకో నిజంగానే లేనిపోని బదనాలు నా మీద వేసినావు అనుకో నిజంగానే ఏమన్నా చేపిస్తా ఏమనుకుంటాను చేపిస్తున్నా నువ్వేమో చేపించినావు గానీ సరే మరి అడిగించుకొద్దాంపా అడిగించిన కాడ మేమని తేలాలే నువ్వేమన్నా నేను కాదని తేలాలే బిడ్డ అని సంగతే ఉంటది అడిగించుకదంపా ఏనాల మోలి ఈ అవ్వ బాత్రూమ్ లో నిమ్మలంగా నిద్రపోకుండా చెత్తారు కదరా ఏ రోజు ఎవరు కనిపిస్తలేరేంది అస్తలేరు ఎవరు రే ఈరోజు బడికి పోలే ఎందుకు పోవద్దురా బడికి పోకుంటేనే మంచిది బడికి పోయినోడు ఎవడు బాగుపడ్డాడు కూర్చో ఎవరు కనిపించట్లేదు దొరికిండ్రా ఏ బాబు ఏ నాన్న ఏ హలో వీనికి దొరికిండ్రా బయ్ అద్దా నమస్తే రండి కూర్చోండి బాగున్నారా బోడుగుంట ఎక్కడ చేయించుకున్నారు ఓహో నేను ఎక్కడికి పోతే నీకెందుకా బాబు ఫీల్ అయ్యారా అయినా సార్ ఫీల్ అయినా అయితే కానీ మన ఊళ్ళో ఒక స్టోరీ జరిగిందంటే నీకు తెలుసా తెలుసు సార్ అయితే రామయ్య కొడుకు లేచిపోయిందట ఆ తర్వాత అన్నా ఏంటిది ఈ ఒళ్ళు పట్టే సరోజన వాళ్ళు ఎక్కడ ఒళ్ళు పట్టు సరేనా మన అదే కాళ్ళని పట్టుకుంటా నేను చెప్తా కదా సరైన ఇల్లు ఇదిగో ఈ 3 బాటల ఇల్లు దాటగానే రామాలు ఏమొస్తుంది ఇప్పుడు అప్పుడు పబ్లిక్ వస్తానని అక్కడ చెప్తలేరు రామాలని ఎక్కడ చెప్తాను ఇట్లా వెళ్ళు అనుకున్నా ఇటే అనుకున్నా అదే ఏడు వీడు ఏ బాబు ఇట్రా ఇలా రావయ్యా అమ్మా మీకోసం ఎవరు వచ్చి రమ్మన్నా నువ్వు ఇక నమస్తే అమ్మా నమస్తే ఏ ఊరి నుంచి వచ్చిండ్రమ్మా ఇక్కడికి అరపల్లె కాడ నుంచి వచ్చినామమ్మా నీ పేరేంటిది నీ పేరు ఒడ్ల అవునమ్మా వాళ్ళ నాన్నగాట ఒడ్లు వండినప్పుడు చేతికి వచ్చినప్పుడు పుట్టిందట అందుకే ఒడ్లు అని చెప్పి పేరు నీ సమస్య ఏంటిదమ్మా ఏం చెప్పాలమ్మా ఈయన కాట కాలు రెక్కలు గుంజుకొస్తానట ఎక్కడికి హాస్పిటల్లోకి పోయినా కూడా ఏం లేదని చెప్తానట ఇక్కడ మా అమ్మాయి మీద డౌట్ వచ్చింది మేమేమో చేపించినామని ఇది తక్కువది కాదమ్మా తక్కువ కాదు మాకు చూడమ్మా నన్ను ఆయన కిలో చికెన్ పావు కిలో తినటోండి నేను పావు కిలో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినటోండి నాకు పెట్టకుండా మొత్తం తిన్నటోడు నన్ను మా అమ్మని మా చేపించిన ఏమన్నా చేపించినా తెలియకపోవాలంటే ఈ విషయం చెప్పండి ఆపుతారా చెప్పాలనా నేను ఊకోనా మరి మరి మీరే లొల్లి పెట్టుకుంటా అంటే నేనేం చెప్తా నీ లొల్లి ఆపుతానే చెప్తా చెప్పవా చెప్పు నువ్వు చెప్పాలి నిత్యం అన్నం చూపియాలి నీ ఒళ్ళు చింతపండు కావాలి చూద్దాం చెప్పమ్మా చెప్పు
చెప్పనా ఊకోనా? చెప్పమ్మా చెప్పవా నీ ఇంటి కులదైవం ఎవరు? ఎండాల రాజమ్మ. ఎండాల రాజన్న. తండ్రి నాయన రాజన్న. తండ్రి మంచిగా చూపి తండ్రి నువ్వే. నాయన రాజన్న, నీదే మహిమ అయితే నువ్వు నిలబడాలి, లేవాలి. తండ్రి రాజన్న చూపియాలి తండ్రి. నీదే మహిమ అయితే నిలబడు తండ్రి. కొంటేతనం రాజన్నది లేదు లేదు. అయితే కొండగట్టు కూడా మొక్కుతామమ్మా. కొండగట్టు మొక్కుతారా? అప్పుడప్పుడు కోతులు కూడా ఎదురొస్తానే అంట. నీకు కోతులు వస్తాయి, కళ్ళ కోతులు కలబడతాయి, ఎటువైనా కోతులు ఎదురొస్తాయి. కొండగట్టు అంజన్న తండ్రి, కొండగట్టు అంజన్న అయితే కొండగట్టు అంజన్న తండ్రి, నీదే మహిమ అయితే లేవాలి తండ్రి. అంజన్న వాళ్ళని చల్లగా చూడయ్యా. లే 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 లేవాలి తండ్రి, తండ్రి లేవాలి చూపి తండ్రి. తండ్రి నన్ను నా అయ్యవ్వని ఆడిపోసుకుంటాను చూపి లేదమ్మా. కొండగట్ట రాడు. నీ మంగళవారం శనివారం ఒక్కపోతుంటా. అసలు దేవుడిది ఉన్నదా కొంటేతనం? మీ ఇద్దరిలోనే ఉన్నదా? ఆయన అనుమానంలో ఉన్నదమ్మా. ఆయన అనుమానంలో ఉన్నది. చూడు ఆలోచన ఎట్లా ఎత్తాడో. ఆగు, ఇంకే దేవుడు అని ఉన్నాడా? ఎటన్నా పోతారా? ఉన్నాడు. కోరెల్లి పోతాను, కొమరెల్లి పోతా, ఐలోని మల్లన్న దగ్గరికి పోతా. నాయన కొమరెల్లి మల్లన్న, నీదే కనుకైతే లేచి లేవాలి. అయ్యా నిలబడు తండ్రి. మమ్మల్ని ఆడి పోసుకుంటాను కాదు తండ్రి. ఏ దేవుడన్నా చూపించలేడు కదా. దేవుడు చూడు నాకెవరో చేపించలే. దేవుడా నా పిల్లమే చేపించింది. అబ్బో ఉంటావా పోతావా? ఉంటా. అమ్మా తల్లి ఎల్లమ్మా, నీదేమన్నా మహిమ ఉంటే చూపించమ్మా. ఇదే మహిమ అయితే లేవాలమ్మా. లేదు కదరా? అసలు మీకు ఒళ్ళు పట్టదా? ఎట్లా మాట్లాడతాడు. అరే కిలలు చికెన్ తినుకుంటుంటే నీకు కాళ్ళు నొప్పులు రాక ఏమత్తాయి రా? నువ్వేం పని చేయకుండా ఉంటే నీకు నొప్పులు లేక ఏముంటదిరా? రే మొత్తం నీలోనే ఉన్నదిరా. తినే తిండి సవ్యంగా లేదు. వానలు పడే టైంలో ఎండలు కొడతానాయి, ఎండలు కొట్టే టైంలో వానలు పడతానాయి. చెట్లన్నీ కొట్టేస్తాను, మొత్తం వాతావరణాన్ని అంతా కలుషితం చేస్తాను. నీకు ఎక్కడిరా? దేవుణ్ణి ఎందుకు అంటాను రా? అన్నిటికీ దేవుణ్ణి ఎందుకు అడ్డు తెచ్చుకుంటాను రా? అరే మొత్తం తప్పులు చేసేది అంతా మీరేరా. వాతావరణం మొత్తం పాడైపోతుందిరా. అరే చెట్లను పెంచుండిరా. మొత్తం గుట్టలు కొండలు అన్ని ఏకం చేస్తాను రా. చెరువులు ఉండే కాడ చెరువులు ఉంటలేవురా. అవన్నీ చేయండి రా. తినే తిండి కూడా కలు తినే కాదురా. చెప్పుండ్రా, అందరికి చెప్పుండ్రా. ఇది మొత్తం బాకిచ్చుండ్రా. అన్నిటికీ దేవుళ్ళని ఎందుకురా మధ్యలో పెడతారు? దేవుడిదే ఉన్నదిరా, మీదే ఉన్నదిరా, జనాలలోనే ఉన్నదిరా. మీ ఒక్కరు మారితే మాట అమ్మ వినేటోళ్ళు ఉన్నారా? అమ్మ మేము చెప్తే మారాలరా, అందరు మారాలరా. తగ్గుతుందా? అన్ని తగ్గుతాయిరా. మీరు ఇవన్నీ చేస్తే ఏ రోగాలు రావురా. ఔషధాలు అన్ని చెట్లల్లోనే కాదురా ఉన్నది. అవి మొత్తం కొట్టేస్తా అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా మందులు? మొత్తం భూకంపాలు రావు, సునామీలు రావు. అందరు మారాలరా, అందరు మారాలరా. చెప్తాను, అందరికి చెప్తానా? మారత మారాలి, లేకపోతే గిరే గిట్లే ఉంటుంది.